జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ ఒంగోలు నగర అధ్యక్షులు గూడూరి ప్రభుదాస్ మాదిగ। జలవనరుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జైకా నిధులతో చేపట్టిన మోకాడు జలాశయం పనులు వేగంగా పూర్తి చేయాలన్న కలెక్టర్ తమ్మీం అన్సారియా। ప్రముఖ ఐటీఎం యూనివర్సిటీ ఒంగోలు అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ ను ప్రారంభించిన ఐటీఎం అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ రవి శర్మ। ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ ఒంగోలు నగర అధ్యక్షులు గూడూరి ప్రభుదాస్ మాదిగ పిలుపునిచ్చారు। ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవనం నందు గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తినివీధుల బాబు మాదిగతో కలిసి ఒంగోలు నగర అధ్యక్షులు గూడూరి ప్రభుదాస్ మాదిగ పాల్గొని వివరాలను వెల్లడించారు। లక్ష డప్పులు వేల గొంతులు పేరుతో ఫిబ్రవరి తేదీన హైదరాబాద్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ ప్రదర్శన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఒంగోలు నుంచి వేలాదిగా తరలి వెళ్తున్నట్లు తెలిపారు। తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాటను నెరవేర్చకుండా మాదిగ జాతిని మోసం చేస్తున్నారు కాబట్టి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నుంచి వేలాదిగా మాదిగ సోదరులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి హాజరై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా జయప్రదం చేస్తామని అన్నారు। మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం ఫిబ్రవరి 7వ తారీఖు లక్ష డప్పుల 1000 గొంతుల మహాసభను జయప్రదం చేయండి। ఫిబ్రవరి 7వ తారీఖున లక్ష డప్పుల 1000 గొంతుల మహాసభను జయప్రదం చేయండి। ఫిబ్రవరి 7వ తారీఖు లక్ష డప్పుల 1000 గొంతుల మహాసభను జయప్రదం చేయండి। మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి। మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం। నా పేరు తిరువీధి బాబు మాదిగ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిని। చలో హైదరాబాద్ కార్యక్రమం లక్ష డప్పులు వేల గొంతులతోటి హైదరాబాద్ సిటీని దడదడలాడించేటట్టుగా ఎంఆర్పీఎస్ కంకణం కట్టుకుంది। దేనివల్లంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఫస్ట్ రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అసెంబ్లీలో పెట్టి చేస్తానని ఫస్ట్ మాట ఇచ్చినోడు రేవంత్ రెడ్డి। కొన్ని నోటిఫికేషన్ పడ్డా అన్నీ ఆఫ్ చేసి ఫస్టే ఎంఆర్పీఎస్కి ఇస్తానని మాట ఇచ్చినోడు రేవంత్ రెడ్డి। రేవంత్ రెడ్డి మాట మీద నిలబడకుండా మాలల మాటిని అప్ అండ్ డౌన్లో మాట్లాడుతున్నాడు। దానికని మా జాతీయ అధ్యక్షుడు మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ నిర్ణయం తీసుకున్నాడు। చలో హైదరాబాద్ లక్ష డప్పులు వేల గొంతులతోటి హైదరాబాద్ మా శక్తి, మాదిగల శక్తి ఏందోనని చూపించడానికి రెండు రాష్ట్రాలలో తీవ్రంగా తిరిగి అన్ని సంఘాలు ఆకలికి బ్రాహ్మణులు కూడా మద్దతు ఇచ్చారు ఈ రోజున। ఎందుకంటే మేము ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు కార్మికుడు, నగరంలో ఉన్న డప్పులోళ్ళు మొత్తం చలో హైదరాబాద్కి మీరు మన మాదిగలకు సంబంధించిన విషయం కాబట్టి లోన్లు కూడా మీకు డప్పులోళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది। దానికి ఎంఆర్పీఎస్ పోరాడింది। ఆ కారణంగా నగరంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు చలో హైదరాబాద్ 7వ తారీఖు రావాలని, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు హైదరాబాద్ రావాలని జయప్రదం చేయాలని కోరుతున్నా। అందరికీ నమస్కారం। నా పేరు గుంటూరు ప్రభుదాస్, నేను ఎంఆర్పీఎస్ నగరాధ్యక్షుడిని। ఫిబ్రవరి 7వ తారీఖు జరుగు కార్యక్రమం లక్ష డప్పులు వేలాది గొంతుల కార్యక్రమంలో మేము మా ప్రకాశం జిల్లా నుంచి దాదాపు 200 డప్పులు ఒక 3 బస్సుల్లో తీసుకెళ్ళి ఏదైతే కృష్ణన్న ఈ కార్యక్రమాన్ని తలపెట్టాడో విజయవంతం చేయడానికి మేము ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి ఒక 3 బస్సులతో
కొన్ని కార్లతో అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రాన్ని విజయవంతంగా మా అంత కృషి మా తరపు నుంచి ప్రకాశం జిల్లా నుంచి డప్పు కళాకారులు మొత్తం అక్కడ తీసుకుపోయి మేము అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము ఇక్కడ ఒంగోలు నుంచి నగరాధ్యక్షుడిగా ఇక్కడ ఏదైతే మేము కమిటీలు వేసి ఆ కమిటీల వారిగా కొన్ని మాదిగలు డప్పు కళాకారులు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లి ఏదైతే కృష్ణ ఆదేశాలు మాకు జారీ చేశారో దాని ప్రకారంగా మేము అన్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుంటాం. మహిళలు ఇంటి వెలుగులు నానాటికి పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తాము ధరించడంతో పాటు కుటుంబ సభ్యులతో పాటు ధరింపజేసే బాధ్యత తీసుకోవాలని వక్తలు సూచించారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు పురస్కరించుకుని ఒంగోలులో బుధవారం మహిళలతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వద్ద నగర మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిసిఆర్ సుశీల, డిఆర్పిఎస్ పిడి టి రవికుమార్, ఎంవీఐలు కిరణ్ ప్రభాకర్, కె రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, జి భాస్కర్రావుతో పాటు పోలీస్ శాఖలో మహిళా ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, పలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. అది అట్టపోతుంది సార్, అది అట్టపోతుంది. అది వీడియోలు ఏమైనా వేస్తాను లోగో పెట్టుకుంటా, ఓకేనా? ఇచ్చేసినటువంటి మహిళా చోదకులకు స్వాగతం, సుస్వాగతం. మీరందరూ వాహనదారులందరికీ కూడా కనపడే విధంగా కాల్ చేసి మీకు ఇచ్చినటువంటి ప్లకార్డ్స్ ని పైకి వేసి డిస్ప్లే చేసేటట్టు ర్యాలీ అనేది ఇక్కడ బయలుదేరిన తర్వాత కోర్టు సెంటర్, సాయిబాబా గుడి, ప్రారంభించడం జరుగుతుంది. దయచేసి ప్రజలారా మరికొద్ది నిమిషాలలో ముప్పై 36వ జాతీయ మహిళా వాహన చోదకులతో కూడినటువంటి ఈ యొక్క ర్యాలీని మన పట్టణ ప్రథమ పౌరురాలు సుజాత మేడం గారు జెండా బాబు జెండా ఎంత చక్కగా ఈ యొక్క
హెల్మెట్ ధరించి మరి ప్రతి వేరే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మరి ప్రయాణం చేయమని చెప్పి మనం ఆడపిల్లలు మన పట్టణ మహిళలు ఎంత చక్కగా ఈ యొక్క ప్రయాణాన్ని అనుసరిస్తున్నారో హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు. లేదు సార్, ఏం చేద్దాం. జలవనరుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జైకా నిధులతో చేపట్టిన మోపాడు జలాశయం పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. పామూరు మండలంలోని మోపాడు జలాశయాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ బుధవారం సందర్శించారు. జైకా నిధులతో చేపట్టిన జలాశయం తూము కట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన మోపాడు బంగ్లాను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, కట్ట పటిష్టతకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ జి కేశవర్ధన్ రెడ్డి, జలవనరుల శాఖ కనిగిరి డిఈఈ కె విజయభాస్కర్ రెడ్డి, ఏఈఈ సిహెచ్ ప్రసాద్, మోపాడు జలాశయం చైర్మన్ సిహెచ్ కొండయ్య, వైస్ చైర్మన్ ఎం నరసింహారావు, డిటిపి మండల అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. Actually, now we are asking this much winding. I thought it is extra signing. ఎక్స్ట్రా ప్రోసెస్ ఇక్కడ సీపేజ్ వస్తుంది. రేర్ సైడ్ ఫిల్అప్ చేసినా ఏం లీకేజ్ జరగదు కాలేదు. మొత్తం మళ్ళీ వైండింగ్ తర్వాత 21లో ఇప్పటివరకు అయితే వాడు పేమెంట్ కూడా బిగ్గెస్ట్ Canals rebuilt. కెనాల్ ఇది మెయిన్ కెనాల్. తర్వాత ఏంటంటే బిగ్గెస్ట్ కారు పెట్టున్నారు 5 కంపెనీస్ ఓటీసీ డ్యామేజ్ ట్యాంక్ మీద ట్రావెల్ స్ప్రెడ్ చేయాలి మెయిన్ కెనాల్ మీద. అది కూడా ఇంకా రీచ్ విలేజ్ లో మన 94 ఇది జైకాల నేను రివిట్మెంట్ తీయకుండా కవర్ చేస్తే కొత్త గ్రీన్ ఇష్యూ వచ్చింది. వాటర్ మొత్తం ఈ రైన్స్ పడిన తర్వాత అక్కడ అసలు అది రిపేర్ చేసి వచ్చేటప్పుడు కంప్లీషన్ ఫ్రెష్ వాటర్ వచ్చింది. యాక్చువల్లీ ఇది రిమూవ్ చేయడానికి సిస్టమ్ ఏంటో అర్థం కాదు. మొత్తం ఇది 30 నెలలు అసలు చేయలేదు. ఓన్లీ అక్కడ ఏదైనా అయ్యి పాడే ఆల్రెడీ మిషన్స్ ఉంటాయి. అది వాటర్లోనే పోతూ ఆ వాటర్లోనే తీసేస్తే అది 2 years నుంచి లేదా ఈ 5 yearsలో పట్ల బికాస్ ఆఫ్ దిస్ జంగిల్. ఇప్పుడు ఈ ఏరియాలో లాస్ట్ పార్ట్ వస్తాయి ఫిష్. బికాస్ ఆఫ్ దిస్ జంగిల్ దే ఆర్ అనేబుల్ టు సోర్స్ ఆఫ్ జూనిఫెరా. ఇదే సేమ్ చిన్న చెట్లు ఇంగ్లీష్ చెట్లు అంటారు.
ఈవెన్ లాస్ట్ టైం టు దుబాయ్ మేము చూస్తే ఇట్ గ్రోస్ ఇన్ ఎనీవేర్. The desert there is only rainfall తోనే బతుకుతుంది. బాల్య వివాహాలను నివారించి సాధికారత దిశగా బాలికలను ఎదగనిస్తే వారి భవిష్యత్తుకు భరోసా అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. బుధవారం కనిగిరి పట్టణంలో జరిగిన బంగారు బాల్యం కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాలికల ఆరోగ్యం, విద్య, సమగ్ర ఎదుగుదలపై దృష్టి పెట్టాలని, దీనికి ప్రతి శాఖ నుంచి ఒకరిని డిఆర్సీలోకి తీసుకుంటామని అన్నారు. పిల్లలను బడికి పంపడం, వయసును బట్టి శిక్షణ ద్వారా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. విద్యార్థి కుటుంబానికి సమాజంలో మంచి భాగస్వామ్యం లభిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే ముక్కును ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా చేస్తామని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం జరిగేలా ఆశా వర్కర్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్ నుంచి రెస్క్యూ చేసిన పిల్లలు మళ్ళీ వారిని చైల్డ్ మ్యారేజ్ పెళ్లి అయ్యి ఇటువంటి పిల్లలు వారికి పుట్టిన చిన్న బేబీస్ ని అక్కడ అబాండన్ చేశారు, సరెండర్ చేశారు. దిస్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ మనకున్న శిశుత్వం. అదే విధంగా ఇప్పుడు మన రాష్ట్రంలోనే చైల్డ్ మ్యారేజ్ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది మీకు ఐడియా ఉందా? ఐడియా ఉందా? ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి? అదే దే విల్ ఎంటర్ ఇంటూ ద సైకిల్ ఆఫ్ పావర్టీ. అది ఒక ప్రాబ్లం. మన డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రాబ్లం గురించి చెప్తున్నాం. అదే విధంగా చైల్డ్ లేబర్, చైల్డ్ లేబర్ కూడా మన డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. చైల్డ్ లేబర్ ఇప్పుడు ఇన్ ద మంత్ ఆఫ్ లాస్ట్ మంత్ ఆగస్ట్ మంత్ ఒక చైల్డ్ లేబర్ డ్రైవ్ పెట్టాము. 1 month కంటిన్యూస్ గా జరిగింది. సో అప్పుడు ఏమైందంటే ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ పెట్టుకున్నాం చైల్డ్ లేబర్ ని. ఆ వీక్ లో ఎంత మందిని రెస్క్యూ చేస్తాము అని ఒక మీటింగ్, రివ్యూ మీటింగ్ పెట్టాము. సో రివ్యూ మీటింగ్ లో నేను అడిగినది ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇప్పటిదాకా మన డిస్ట్రిక్ట్ లో ఎంత మంది చైల్డ్ లేబర్ ని మనం రెస్క్యూ చేస్తాము, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారా, అది మళ్ళీ వారు వేరేదైనా పనికి వెళ్తున్నారా అంటే అన్ఫార్చునేట్లీ మన దగ్గర అటువంటి ఫాలో డేటా అనేది లేదు. అంటే బాగానే రెస్క్యూ చేస్తున్నాం, తర్వాత ఆ పిల్లలకు సంబంధించిన వారి కుటుంబానికి ఏమేమి కావాలో అవి అన్ని కూడా గుర్తించి వారికి కావాల్సినది మనం ఇచ్చి వారిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేయగలిగితే వారిని మనం పూర్తిగా మళ్ళీ వారు ఏదైనా పనికి వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు. బట్ అది ఇప్పుడు మనకు జరగట్లేదు. వారికి అక్కడ చేర్పించాలి, కంటిన్యూస్ గా ఫాలో అప్ అనేది చేసుకోవాలి. ఇవి అన్ని మనం చేయాలంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఉంది. ఇవి అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి కోఆర్డినేట్ చేసి ప్రాపర్ గా చేయగలిగితేనే ఈ పనిని మనం చేయగలం.
మంది పిల్లలు ఉన్నారు. సో వారికి మనము ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎన్షూర్ చేయకపోతే, ఇప్పుడు 2047 విజన్ డాక్యుమెంట్ ఐడియా ఉందా? స్వర్ణాంధ్ర ఐడియా ఉంది కదా, 2047. సో ప్రముఖ ఐటీఎం యూనివర్సిటీ ఒంగోలు అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ను ఐటీఎం అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ రవిశర్మ ప్రారంభించారు. ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద నూతన ఐటీఎం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. నూతన బ్రాంచ్ ప్రారంభానికి వచ్చిన రవిశర్మకు ఒంగోలు బ్రాంచ్ అడ్మినిస్ట్రేటివ్ సుమన్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఎం యూనివర్సిటీ సౌత్ ఇండియాలోనే గొప్ప యూనివర్సిటీ అని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగారని, 90 డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ కోర్సులు లభిస్తాయని పేర్కొన్నారు. 4 దేశాల నుండి దాదాపు 1100 మంది స్టూడెంట్స్ ఐటీఎం యూనివర్సిటీ ద్వారా వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే ప్యాకేజీతో పాటు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ లభిస్తుందని పేర్కొన్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు విద్యార్థులు ఒంగోలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో అడ్మిషన్ కోసం సంప్రదించవచ్చని తెలిపారు. ఒంగోలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అడ్మిన్ సుమన్, ఐటీఎం అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేటర్ ఆశిష్, సౌత్ ఇండియా ఆథరైజ్డ్ అడ్మిన్ కృష్ణమూర్తి, ఐఆర్ఎస్ కెరియర్ నావిగేటర్ శివ, శశికిరణ్, భారతి భార్గవి, రేణుక, దొంతుల కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏది एक मिनट అమ్మ పూలేండి కొంచెం. I remember the day when I got married. The welcome was. మనోళ్ళు పెడతాం కదా. తీస్తున్నదా చప్పట్లు కొట్టండి. ఒక 2 minutes మీరు కూర్చొని ఓకే ఇవ్వండి ముందు ట్రాన్స్లేట్ చేయాలంటారు సార్ కొంచెం దగ్గర మీరు ITM authorization. Thank all of you to come here and give us a coverage as a university in South. Sumanji is the authorized person for doing admissions in Ongole. ITM University is a university which is 28 years old. We are in Gwalior, the central part of India, Madhya Pradesh. We are offering 19 different departments, and in these departments we have 131 different courses.
We have certificate courses, we have graduation, we have post-graduation. We are offering PhD also in 20 different streams. ITM is one of the top private universities in central India. We are NAC, we are NBA accredited, ICAR accredited. We are going for the renewal process of this. As of now, ITM University has students from 24 countries and from whole part of India. We have 12,000 students studying with us. We started this group in 1997 and initially we were working as a college, and in 2011 we converted our colleges into university. So we are enjoying the status of this university since 2011. ITM University is a world-known university now because we have signed 40 plus MOUs with other different universities of the world, and we are also running few courses in the university where we are offering credit earn programs. Students from other countries, they are coming to us and they are doing 3 months, 6 months crash courses with us to add some value in their course curriculum. In South, Krishna ji, Smart Choice Education Consultancy, is the authorized partner, admission partner of ITM University, and in Ongole, admissions will be taken care by Sumant ji. ITM University is a university which is actually about the celebrating dreams. So on behalf of ITM University, I would like to inform all the students, if you want to celebrate your dreams, come and join ITM University. Thank you so much. This year, ITM University is also establishing a Center of Excellence where we will be running few signature courses of ITM University. These courses would be BTech in AI, Artificial Intelligence and Machine Learning, Cyber Forensics, and we are also running Data Science into Center of Excellence this year. And we are also introducing a new concept, that is no classroom concept. We will be allowing students to do work on live projects with different companies so that they can have an exact idea whatever they are studying in their theory courses, how it can be used in the industry as well. So this is an initiation which we are taking this year, especially for the students of BTech. Similarly, ITM University has a very good training and placement cell. Every year we used to give proper training to our students and we prepare them to face the interviews and the technical exams written of different big companies, so that after doing their courses with ITM University, they should be placed in a better company and get a secured future through ITM University. Our highest package is 58 lakhs rupees and average package which we are providing, that is somewhere around 7 lakhs to 9 lakhs rupees. So we also can say that ITM University is a university which is securing future of the students. Thank you so much. Which we are offering, that is between 7 lakhs to 9 lakhs rupees. And it depends on the course also. Okay, if somebody is doing BA Journalism and Mass Communication, their package is going less. Courses. How much course? 131 courses we are offering. BBA, paramedical science. BTech, CSE, ECE, Mechanical, EEE. I am telling you. తర్వాత అగ్రికల్చర్ వస్తే BSc అగ్రికల్చర్, తర్వాత BSc కంప్యూటర్స్, BSc మెకానిజం, BSc మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, అన్ని కోర్సెస్ ఉన్నాయి సార్. ఇండియాలో ఏవైతే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి ఒక గవర్నమెంట్ యూనివర్సిటీగా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున అయితే ఎన్నైతే కోర్సులు అలౌ చేయొచ్చో అవే కోర్సెస్, అవే రికగ్నైజేషన్స్ ఐటీఎంకి ఉన్నాయి. అన్నీ కూడా యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. కోర్సెస్ మే అంటే దాన్ని కోర్సెస్ బ్రాంచెస్ అంటారు సార్. అవి స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటాయి. దాంట్లో నుంచి మళ్ళీ సబ్ కోర్స్. Namaskar Ongole, my name is Ashish Garg. I'm taking I'm taking care of admission in South region, and my message is for the parents, those who are looking for good education system for their students. As in university, ITM University is receiving very warm response from South India, entire South India, and my message is for the parents, because ITM University is not only for education, we are providing education and a very good facilities, means for the South Indian student is include foods, medical facilities and placements, trainings, everything. So I guess this is ITM University is away from the home, there is a home for South students. So for any query you can connect to the office. It is in Ongole, taken care by Sumanji. Okay, thank you so much.
మన తెలుగు ప్రజలందరికీ కూడా, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా, ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారో వాళ్ళ పిల్లలందరినీ కూడా ఏదో ఒక ప్రముఖ యూనివర్సిటీలో జాయిన్ చేయించాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ITM యూనివర్సిటీ గ్వాలియర్లో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తాను నెరవేర్చలేనని బాహాటంగా చెప్పిన మొట్టమొదటి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కడేనని వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయని ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, ప్రతిసారి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మాట తప్పడం ఆనవాయితీగా మారిందని అన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను కరోనాలో సైతం అమలుపరిచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారిపోతుందని, అబద్ధాలు చెప్పి తనను గెలిపిస్తే సంపద సృష్టిస్తానని అలవికాని హామీలు ఇచ్చి తీరా గెలిచాక ఈ రోజు ప్రజలకు రిక్తహస్తం చూపించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని పేర్కొన్నారు. ఇబ్బందులు ఉంది. జగన్మోహన్ గారు ఎన్నో అప్పులు చేశారని చెప్పి సుమారుగా 14 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పి అబద్ధాల మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చి నన్ను నమ్మండి నేను మారాను, గతంలో చంద్రబాబు నాయుడు గారు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు అని చెప్పేసి ఎన్నో విధాలుగా ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిపోయిన పాటనే ఫస్ట్ అసెంబ్లీలోనే ఈ సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీ మోసపూర చరిత్ర అందరూ తెలిసింది. కానీ జనాలు మళ్ళా మిమ్మల్ని నమ్మి మరొకసారి ఓట్లేస్తే ఫస్ట్ అసెంబ్లీలోనే జనాల్ని మోసం చేస్తున్నాడు. ఎలక్షన్లో జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలు అంతకుముందు కన్నా ఎక్కువ హామీలు నెరవేరుస్తారని చెప్పి నీకోసం ఓట్లేస్తే బోటకు మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత సూపర్ 6 ఇవ్వడానికి నాకే డబ్బులు లేవంటాడు. ఇన్నిసార్లు 4 సార్లు సీఎం కొన్నాడువి, ఫస్ట్ టైం సీఎం కాదు కదా. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు తెలియకుండా ఉండదు కదా. కావాలని తెలిసి అప్పులు ఉన్నాయని తెలిసి కూడా మొన్న బడ్జెట్లో సుమారుగా 7 లక్షల కోట్లు అని చెప్పి అప్పులు అని చెప్పాడు. ఎలక్షన్ల ముందే 14 లక్షల కోట్లు అని చెప్పాడు. మేము జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 2 సార్లు కరోనా వచ్చినప్పుడు కూడా ఏ మాట మీద ఇచ్చామో ఎలక్షన్లప్పుడు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చామో తూచా తప్పకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ గారు, అప్పుడు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ గారు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. నువ్వు చూస్తావంటే ఇచ్చిన హామీలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి అక్కా చెల్లెలందరికీ 1500 రూపాయలు వేస్తామని చెప్పేసి మోసం చేసావు. ఎంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ తల్లికి వందనం అని చెప్పేసి 15,000 రూపాయలు అని చెప్పి, ఎంతమంది పిల్లలు ఉన్నాయని చెప్పి, పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి 15,000 ఇస్తామని చెప్పి తల్లిని మోసం చేసిన గరుడు నువ్వు. ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడే వ్యవసాయదారు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయదారుల్ని మోసం చేసిన మొట్టమొదటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మోసపూరిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 2014లో ఎలక్షన్లప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసావు. మళ్ళా ఎలక్షన్ అయితే సీనియర్ మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. మళ్ళా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది, 9 నెలలు అయిపోయిన తర్వాత 20,000 రూపాయలు ఇస్తామంటే ఇచ్చిన దాఖలా లేదు, పంటకు మద్దతు ధర లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు. 1, 2 కాదు, 20 లక్షల హామీలు, 20 లక్షల మందికి. అంటే ఒక కాన్స్టిట్యున్సీకి సుమారుగా 11,500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి నువ్వు. లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 కల్పిస్తా అన్నాడు. ఒకరికైనా నిరుద్యోగ భృతి కల్పించారా? కల్పించలా. అదేవిధంగా మహిళలందరికీ బస్సు సౌకర్యం ఫ్రీ అని చెప్పాడు. బస్సు లేదు. ఈ సూపర్ 6 హామీలు నెరవేర్చడం కోసం నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను చేయలేని చెప్పారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రజల ముందుకు వచ్చి నేను ఎలక్షన్ల ముందు మోసపూరిత హామీలు ఇచ్చానో, ఓట్లు వేయించుకున్నానో, నన్ను క్షమించండి అని దయచేసి మీరు ప్రజల ముందుకు వచ్చేసి నేను చేయలేని చెప్పండి. చేసే పని ఇవ్వండి, హామీలు ఇవ్వాలి, నెరవేర్చాలి. నెరవేర్చలేని సీఎం, మాట మీద నిలబడలేని సీఎం
నువ్వు సీఎం కుర్చీలో కూర్చోవాల్సిన అవసరం ఏముంది? దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు కాబట్టి హామీలో నెరవేర్చాలి, లేకపోతే సీఎం కుర్చీలో దిగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలు చాలామంది దావోస్కు పోయి ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే ఫస్ట్ టైము ఒక సీఎం హోదాలో ఉండి 4 సార్లు సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి దావోస్కు పోయి ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నా. పక్క రాష్ట్రాలు చూస్తేనే లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురాలా. నువ్వు మీ కొడుకు లోకేష్ గారు అందరూ కలిసిపోయారు. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాలేదు. మాట్లాడితే నేను విజన్ ఉందని చెప్తావు, 40 years ఇండస్ట్రీ అంటావు, ఏమీ అభివృద్ధి చేయట్లేదు. మాట్లాడితే సంపద సృష్టించాలంటావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ గారు ఉన్నప్పుడు అటు సంపద సృష్టించడం కోసం ఒక 3 పోర్ట్లు, 17 మెడికల్ కాలేజీలు, అన్ని గ్రామాల్లో సచివాలయాలు, మంచి రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్ని విధాలుగా డెవలప్ చేశాడు. అటు సంపద సృష్టించాడు, అటు వెల్ఫేర్ ఇచ్చాడు. కానీ ఈ గవర్నమెంట్లో అటు సంపద లేదు, అటు వెల్ఫేర్ లేదు. ఒక ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేతుల్లో నిలిచిపోతున్నాడు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పుడైనా మేల్కొని దయచేసి కూటమిలో నాయకులందరూ దయచేసి పథకాలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అయ్యా నువ్వు ఎలక్షన్ల ముందు ప్రజలను ఆదుకుంటామని చెప్పావు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలా. గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఆ రోజు కాపు నేస్తం పెట్టి ప్రతి అక్క చెల్లెలందరికీ కాపు నేస్తం ప్రకటించారు. అట్లీస్ట్ నువ్వు సామాజిక వర్గం అని చెప్పి ఓట్లు వేయించుకొని నువ్వు వచ్చిన తర్వాత మీ కాపులకు ఏం చేసేవాడిని? ఒక్కటే, మేము మా కాపులకు చేసాము, నమ్ముకొని మా దగ్గరికి వచ్చారు, ఒక్కడైనా మీరు చేశారా? ఎందుకు అడగలేకపోతున్నావు? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నిలదీసి వీళ్ళందరూ కాపు నేస్తం గత ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఇచ్చారు, మనం ఇవ్వాలి కాపు నేస్తం అని చెప్పి ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నావు? దయచేసి నీ జోబులు నింపుకోవడం కోసం ఆపి ప్రజలు మిమ్మల్ని చూసి కూటమి అందరిని కలిపి ఓట్లు వేశారు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చండి. పవన్ కళ్యాణ్ కూడా దయచేసి ఈ కాపు నేస్తం ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే పథకాలు కూడా నెరవేర్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబుతో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ శాంతి, అహింసా మార్గాలే నేటి తరాలకు స్ఫూర్తి అని అన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనకు గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బీసీ సెల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी जी, महात्मा गांधी जी। सर अपने అంటే వెనక్కి పోనీ అన్న, వెనక్కి వెళ్తాడు. వీడియో ఆన్ చేసి ఉంటుంది, టైం తీసుకోమాక, ఈటింగ్ టైం ఉండదు అన్న, అటు వెనక్కి పడినాం. ఏంది రండమ్మా రండి. మన జాతిపిత
మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా మా పార్టీ తరఫున ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలైన అహింస మరియు సత్యాగ్రహాలతోటి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మార్గదర్శి. ఆయన స్ఫూర్తిని పార్టీ తీసుకుంటూ మా వాళ్ళందరూ కూడా అహింస సత్యాగ్రహ మార్గాల్లో నడవాలని మేమందరం కోరుకుంటూ మహాత్మునికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జాతిపిత మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘన నివాళులు ఇవ్వడం జరుగుతుంది. మా పార్టీ కానీ మేము కానీ అహింస ద్వారా జాతిపిత గారు ఈ దేశానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, స్వాతంత్రం తీసుకొచ్చారు. అటువంటి ఆయన ఆదర్శంగా తీసుకొని మా పార్టీ మేము ఎప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ ఆదర్శాల ప్రకారం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జాతిపిత మహాత్మా గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి రవి గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అహింస సత్యం అనే ఆయుధాలతో బ్రిటిష్ వారిని పోరాడి మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు మరి చనిపోయి 77 సంవత్సరాలు అయింది. ఆయన 1920వ శతాబ్దానికి ప్రపంచం మొత్తంలో మనుషులను ప్రభావితం చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అటువంటి మహానాయకుడి యొక్క మహా వ్యక్తి యొక్క నివాళులు అర్పిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలకి ఆదర్శంగా అందరూ ఉండాలని తెలియజేస్తున్నాం. సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మా పార్టీ జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఒంగోలు నగర ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, అలాగే మన ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్రావు గారు, అలాగే మన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ గారు, ఇంకా మా పార్టీ నాయకులందరం కలిసి ఇక్కడ స్థానిక పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మహాత్మా గాంధీ గారి కల ఉందో గ్రామ స్వరాజ్యం, అది మా పార్టీతోటే 2019 నుంచి 2024 మధ్యలో అమలు చేయడం జరిగింది. మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే వైఎస్ఆర్ చేయూత, ఆసరా, మరెన్నో పథకాలతోటి ముఖ్యంగా ప్రతి ఒక్క పేద మహిళకి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో జగనన్న ఇల్లు నిర్మాణం, ఇవన్నీ కూడా మహాత్మా బాపూజీ గారి కన్న కళలు గ్రామ స్వరాజ్యంలో భాగం. అలాగే గ్రామాల్లో సచివాలయ నిర్మాణం కానీ, ఆర్బీకే కానీ, హెల్త్ క్లినిక్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యానికి పాటుపడిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అహింసతో దేశానికి స్వాతంత్రం సాధించిన మహనీయుడు గాంధీజీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక గాంధీ రోడ్లోని గ్రామచావడి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, పలు సంఘాల నేతలు, జిల్లా అధికారులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలకు, సేవలకు గుర్తింపుగా ఆయనను మనం జాతిపితగా గౌరవించుకుంటున్నామని అన్నారు. స్వపరిపాలన, సుపరిపాలన గాంధీజీ ఆశయాలని, ఆయన చూపిన బాటలోనే మనందరం నడవాలని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందజేయడానికే రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నేడు ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉందని, దీని ద్వారా ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చని అన్నారు. ఓకే సార్ సార్
కనపట్లేదు సార్, మీరు అటు వచ్చారు. లాస్ట్లో ఇటు తిరగండి సార్. లాస్ట్లో నిలబడ మంత్రి గారిని దొరికేశారు. సార్ ఇంక సార్ అట్ట గార్లాండ్ బాయ్ చల్లది కింద సార్ సార్ అటు దండన అట్టు పట్టు. ఏం అవసరం, దండన అట్టు పట్టుకోండి. అందరూ అడ్డు ఉన్నారు. ఓకే ఓకే. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జేసీ గారు, మేయర్ గారు, డిఆర్ఓ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మిగిలినటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దేశం కోసం, స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు, జాతి మొత్తం కూడా జాతిపితగా పిలుచుకున్నటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ రోజు జరిగినటువంటి మరణం అనేది కొంచెం బాధాకరమైన సంఘటన. ఆ కాల్పుల్లో చనిపోవటం ఏదైనప్పటికీ ఆ మహనీయుని యొక్క త్యాగాల్ని, అహింసావాదంతో ముందు చేసిన విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు సెల్ ఫోన్ ఉంది. ప్రతి సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరిలో కూడా ఎక్కువ మంది వాట్సాప్ వాడుతూ ఉన్నారు. ఈ వాట్సాప్ ద్వారా ఇప్పుడు మీరు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏదైనా కావాలన్నా, అప్లికేషన్ కావాలన్నా మీరు ఇంట్లోనో నడుస్తానో దారిలో ఎక్కడున్నా కానీ వాట్సాప్ ద్వారా అప్లై చేసుకొని వాటికి కావాల్సినటువంటి పత్రాలు అవి పొందే విధంగా ఇంతకుముందు మనం చూసాం. పేపర్తో ఉన్న తర్వాత పేపర్లెస్ గవర్నెన్స్ వచ్చాం. ఆ తర్వాత వచ్చాక ఈ గవర్నెన్స్లో పోయాం. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ మనకి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నుంచే ముఖ్యమంత్రి గారు, ఈ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు దృష్టి పెట్టడం జరిగింది. దీన్ని మెటాతో ఒక ఒప్పందం తీసుకున్నారు. ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. విధానాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. అయితే ఇదైతే చాలా సౌలభ్యంగా ఉంటుంది అనేది మేము విశ్వసిస్తూ ఉన్నాం. దీనిలో ఏమైనా డిమెరిట్స్ ఏమైనా ఉన్నా వాటిని దిద్దుకుంటూ ముందుకెళ్తాం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ ఒంగోలు నగర అధ్యక్షులు గూడూరు ప్రభుదాస్ మాదిగ. జలవనరుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, జైకా నిధులతో చేపట్టిన మోకాడు జలాశయం పనులు వేగంగా పూర్తి చేయాలన్న కలెక్టర్ తమ్మీం అన్సారియా. ప్రముఖ ఐటీఎం యూనివర్సిటీ ఒంగోలు అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ ను ప్రారంభించిన ఐటీఎం అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ రవిశర్మ. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.